సో వెంకట్ నాయక్ గారు, సో ప్రధానమైన ఒక నిరసన నేను ఇంతకుముందే ఒక మిత్రుడికి చెప్పా, ఇట్లా డిబేట్ చేస్తున్నాం మేము అంటే, రైతులు యాచకుల బిచ్చగాళ్ళ ఏంటయ్యా ఇది, ఇట్లా ప్రతిదానికి ఫారాలు నింపడం ఏంటి అంటే, సంవత్సరానికి 2 సార్లు ఫారాలు నింపాలా ఏంటి దౌర్భాగ్యం అన్నట్టుగా మాట్లాడాడు. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? యాక్చువల్గా అది అంటే ఎప్పుడు ఆ భావన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు సార్. ఇక్కడ మీరు ఒకటి ఇందాక అంటే ఇంట్రడక్షన్లో ఒక మాట అన్నారు, దాన్ని నేను కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 20 లక్షల మంది రైతులు కాదు సార్, 20 లక్షల ఎకరాలు రైతులు. నో సార్, నిన్న సబ్ కమిటీలో కూడా ఇదే చర్చ జరిగింది. 1 కోటి 70 లక్షల మంది రైతులు 100%. ఆ లెక్క తెలుసు. 1.5 ఎకరాలు ఉంది. 1.5 ఎకరాల్లో ఒక 30 లక్షల ఎకరాలని మాయం చేసే లాగా ఏదో మాయం చేసే కాదు, 22,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయని చెప్తున్నారు. లేదు సార్, లేదు సార్. ఇక్కడ సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ మనం రైతు బంధు పేరుతో ఇస్తున్నాం, రైతు భరోసా పేరుతో ఇస్తున్నాం. అది భూమికి ఇవ్వాలా లేకపోతే రైతులకు ఇవ్వాలని చెప్పి మొదటగా డౌట్ ఉండే. తర్వాత ఎంత ఆఫ్ వరకు ఇస్తే బాగుంటుందని చెప్పి డౌట్ ఉండే. ఎందుకంటే రాష్ట్రం దగ్గర ఎంత ఖజానా ఉంది, అది ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ కావాలి, నిజమైన రైతులు ఎవరు. ఇప్పుడు పెట్టుబడి సాయం కదా సార్, ఇప్పుడు ఒక 30 ఎకరాల్లో ఉన్న వ్యక్తి 50 ఎకరాలు ఉన్న 100 ఎకరాలు ఉన్న వ్యక్తులకు ఇస్తే దానికి పెట్టుబడి సాయం అనరు, అదేదో ఉత్తగిచ్చినట్టు ఉంటుంది. అంటే తెలంగాణ ఇది రాష్ట్రం దగ్గర ఉన్న ఖజానాన్ని అడ్డగోలుగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారం కూడా లేదు సార్. దే షుడ్ బి ద రెగ్యులేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు గతంలో ఏదైతే మనం రైతు బంధు పేరుతో ఉన్న పైసలు ఎలక్షన్ కంటే ముందు ఇద్దామని అనుకున్న పైసలు కూడా రింగ్ రోడ్ని తాకట్టు పెట్టించిన పైసలు అవి. ఆ పైసలు ఏదైతే ఉందో దాన్ని ఒక చోట పెట్టారు, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం సార్. అది రైతు బంధు పేరుతో ఇచ్చినాం, రైతు బంధు పేరుతో రైతులకు ఇచ్చినాం సార్. మీరు ఇట్లా అది దట్స్ నాట్ కరెక్ట్ సార్. మేమేమున్నాను సార్, ఆ పైసలు ఇక్కడ ఇచ్చాము. అదేవిధంగా నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో, ఇప్పుడు యాసంగి పంట అది వానాకాల పంటకి ఇవ్వాలి, నెక్స్ట్ యాసంగి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో దానికి సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న విధానం ఏముందంటే, అది 5 ఎకరాలకు పెట్టాలా, 7 ఎకరాలకు పెట్టాలా, లేకపోతే 10 ఎకరాలకు పెట్టాలా. సరే, ఇదొక ఎత్తు అయితే ఈ గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, వెంచర్లకు అయితే ఇవ్వడానికి లేదు. యాక్చువల్గా వెంచర్లు నాలా కన్వర్షన్తో చేయాల్సి ఉండే, అయినా సరే రెవెన్యూ రికార్డులో కొన్ని బయటకు వచ్చినాయి. ఏది మనకు ఈ షాద్నగర్ ఈ చుట్టుపక్కల బాగా అది 1 గుంట 2 గుంటలు అని చెప్పి వచ్చి ఉంటే కదా సార్, అవి బాగా వచ్చి ఉంటే వాటికి కూడా ఇవ్వాలా. అక్కడ ఇప్పుడు దాన్ని వ్యవసాయం చేసేది లేదు, ఏం లేదు, అయినా సరే వాటికి ఇవ్వాలా. మనం పెట్టుబడి సాయంగా కదా ఇచ్చేది పైసలు, ఎందుకు భూమి ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటూ పోవాలన్న కారణం చేత ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరైతే ఒకటి గమనించాలి సార్, ప్రభుత్వం ఎక్కడైనా సరే రైతు రుణమాఫీసులో మేము మాట చెప్పాము, ఆ మాటను ఎక్కడ మేము తప్పలేదు. 2 లక్షల వరకు అయితే ఇప్పటివరకు అయింది. తర్వాత కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అది కూడా రుణమాఫీ చేస్తారు.